హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మనము అసలు గురుప్రసాద్ ఇన్ని స్టాక్స్ ఇచ్చాడు, అసలు ఎన్ని ర్యాలీ వెళ్ళింది, అసలు ఎలా ఇవ్వగలిగాడు అని మీకు నేను ఒక క్లారిఫై చేస్తాను. అంటే మార్కెట్ వచ్చి ఇప్పుడు చూడండి, మనము ఇప్పుడు ఎగ్జాక్ట్గా నేను స్పాన్ ఆఫ్ నేను ఒక 3 monthsలో, ఈ 2.5 monthsలో నేను సుమన్ టీవీలో నేను ఇప్పుడు 100 స్టాక్స్ ఇచ్చాను. టోటల్గా 100 స్టాక్స్ ఇచ్చాను. 100 స్టాక్లో 95 స్టాక్స్ ర్యాలీ వెళ్ళింది. ఒక 5 స్టాక్స్ మాత్రం ర్యాలీ వెళ్ళలేదు. అంటే చూడండి, 100 స్టాక్లో 95 స్టాక్స్ ర్యాలీ వెళ్ళింది. అంటే సక్సెస్ రేషియో అనేది చూడండి ఎంత హైలీ సక్సెస్ రేషియో ఉంది. 5 అంటే ఎవరు 100% ఇవ్వలేరు. అది వచ్చి ఇట్ ఈస్ నేచర్, రియల్. ఎందుకంటే ఈ స్టాక్ మార్కెట్లో ఎవరంతా 100% అని చెప్పారంటే డెఫినెట్గా అది వచ్చి మనం నమ్మలేము. ఎందుకంటే అక్కడ ఒక 5% అనేది నెగటివ్ అనేది ఎప్పుడు ఉంటానే ఉంటుంది. వాటిని అన్నీ తేల్చుకొని ఇప్పుడు చూడండి, 100 స్టాక్లో 95 స్టాక్స్ ర్యాలీ వెళ్ళింది. ఆ ర్యాలీ వెళ్ళిన స్టాక్స్ కూడా ఎంత వెళ్ళింది, ఎంత పర్సంటేజ్ ఇచ్చింది అనేది మనం చూద్దాం. 300%, 500%, ఎంత ఇచ్చింది అని మనం చూద్దాము. నేను ఈ 100 స్టాక్స్ని లిస్ట్ చేస్తాను, మీకు డీటెయిల్గా చెప్తాను. ఇంకోటి మీరు ఆలోచించండి, మార్కెట్ వచ్చి లాస్ట్ ఇయర్ అందరూ స్టాక్స్ ఇచ్చారు, ర్యాలీలో మార్కెట్ పైకి వచ్చింది. అయితే నేను ఇచ్చిన మూమెంట్ వచ్చి ఇప్పుడు 16,000 రేంజ్లోనే నేను ఈ స్టాక్స్ అన్ని ఇచ్చాను. ఈ 16,000 రేంజ్లో ఈ స్టాక్స్ ఇచ్చినా కూడా ఈ స్టాక్స్ ఎందుకు ర్యాలీ వెళ్ళింది అని మీరు ఆలోచించాలి. ఎందుకంటే 7,500లో నేను ఇవ్వలేదు. నిఫ్టీ 7,500 ఉన్నప్పుడే నేను ఈ స్టాక్స్ రికమెండ్ చేయలేదు. నేను 16,000 ఉన్నప్పుడే నేను రికమెండ్ చేశాను. అంటే ఇక్కడ చాలా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, మనం అనలైజ్ చేసి ఇవ్వడమే చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు మార్కెట్ ఎక్కడుంది అని ఆలోచించాల్సిన పని లేదు. మనం అనలైజ్ చేసి మనం చెప్పిన స్టాకు పైకి వెళ్ళిందా అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే స్టాక్స్ ఒక్కొక్క స్టాక్కి దాని ఒక ఓన్ స్పెసిఫికేషన్స్ ఉంటుంది. అప్పుడే అది మూమెంట్ అవుతుంది. మార్కెట్ 16,000 వచ్చినంత మాత్రాన అన్ని స్టాక్స్ పైకి రావు. అది చాలా ఇంపార్టెంట్. అది మనం అనలైజ్ చేసి ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. అందుకనే నేను 100 స్టాక్స్లు ఇప్పుడు సుమన్ టీవీలో ఇచ్చాను. అవుట్ ఆఫ్ 100 స్టాక్లో 95 స్టాక్స్ ర్యాలీ వెళ్ళింది. ఎంత ర్యాలీ వెళ్ళింది అనేది నేను చెప్తాను, మీరు చూడండి. ఇప్పుడు క్యాప్లీ పాయింట్ వచ్చి 660 రూపీస్, అంటే 660 రూపాయల్లో నేను ఇచ్చాను ఈ స్టాకు. నేను చెప్పిన టార్గెట్స్ వచ్చేసింది 1034 రూపాయలు టార్గెట్ వచ్చింది. అంటే 300% రిటర్న్స్ ఇచ్చింది ఈ స్టాకు. చూడండి, క్యాప్లీ పాయింట్ వితిన్ 1 monthలో ఇచ్చింది రిటర్న్స్. నేను ఇచ్చిన టైం ఫ్రేమ్ వచ్చి 6 to 9 months అని చెప్పాను. అయితే మనకి 1 monthలోనే రిటర్న్స్ ఇచ్చింది క్యాప్లీ పాయింట్. తర్వాత సిగ్నిటెక్ బై వచ్చి 515 రూపీస్లో ఇచ్చాను. 698 దాకా వెళ్ళింది, 678 వెళ్ళింది. అంటే 200% రిటర్న్స్ ఇచ్చింది ఈ స్టాక్. నేను అనేది మన టార్గెట్స్ చెప్తున్నాను. తర్వాత స్వరాజ్ ఇంజన్ 1730లో బై ఇచ్చాను, 2,000 రూపీస్ వెళ్ళింది. అంటే 150% రిటర్న్స్ ఇచ్చింది. చాఫ్లర్ ఇండియా 5,300 రూపీస్లో 5,307లో బై ఇచ్చాను, 6,970 వెళ్ళింది. చూడండి, 150%, అంటే 1,700 రూపీస్ రైజ్ అయింది ఈ స్టాక్స్. చూడండి, ఇది 150% రైజ్ అయింది. తర్వాత ఎల్ఎన్టీ 1,500లో ఇచ్చాను, 1,647 వెళ్ళింది.
అంటే 100% రిటర్న్స్ ఇచ్చింది. నేను ఇచ్చిన టార్గెట్‌కి చెప్తున్నాను. ఫస్ట్ టార్గెట్ నా యొక్క ప్రకారం ఫస్ట్ టార్గెట్ వచ్చి 100%, సెకండ్ టార్గెట్ వచ్చి 200%, థర్డ్ టార్గెట్ వచ్చి 300%. నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు 300% ఇచ్చిన స్టాక్ చూడండి. క్యాప్లీ పాయింట్ థర్డ్ టార్గెట్ వచ్చేసింది. సిగ్నిటెక్ సెకండ్ టార్గెట్ వచ్చింది 200% రిటర్న్స్. స్వరాజ్ ఇంజన్ 150% రిటర్న్స్. అంటే సెకండ్‌కి థర్డ్‌కి మధ్యలో ఉండిపోయింది. చాఫ్లర్ ఇండియా కూడా సెకండ్‌కి థర్డ్‌కి మధ్యలో 150%. ఇప్పుడు ఇవన్నీ వచ్చి 100% రిటర్న్స్ ఇచ్చింది. ఎల్ఎన్‌టి 100% రిటర్న్ ఇచ్చింది. అకల్య సొల్యూషన్స్ 1260లో బై అయింది. 1539 వెళ్ళింది. 90% రిటర్న్స్ ఇచ్చింది. గుజరాత్ ఆల్కలి 409లో బై ఇచ్చాను. 493 వెళ్ళింది. 90% రిటర్న్. ఈక్విటాస్ 94 రూపీస్లో బై ఇచ్చాను. 138 వెళ్ళింది. చూడండి 50 అంటే స్టాక్ వచ్చి అలా మీ క్యాపిటల్ వచ్చి 2 lakhs క్యాపిటల్ 3 lakhs అయిపోయింది. 90% రిటర్న్స్ ఇచ్చింది. తర్వాత బిఈఎల్ 150 రూపీస్లో బై అయింది. 190 రూపీస్ టార్గెట్ వచ్చేసింది 100%. బజాజ్ హోల్డింగ్ 3540లో బై ఇచ్చాను. 3950 టార్గెట్ వచ్చేసింది 100%. తర్వాత ఐఓబి 20 రూపీస్లో బై ఇచ్చాను. 30 రూపీస్ టార్గెట్ వచ్చేసింది. తర్వాత విశాఖ ఇండియా 762 బై ఇచ్చాను. 850 వెళ్ళింది. 100% ఫస్ట్ టార్గెట్ రీచ్ అయింది. తర్వాత ఐసిఐఎల్ 171లో బై ఇచ్చాను. 266 టార్గెట్ వచ్చింది 90%. తర్వాత ఐసిఐసి ప్రుడెన్షియల్ 580లో బై ఇచ్చాను. 657 టార్గెట్ వచ్చేసింది. తర్వాత జేఎస్డబ్ల్యూ ఎనర్జీ 167లో బై ఇచ్చాను. 258 వెళ్ళింది. చూడండి 100 రూపీస్ చిన్న స్టాక్ 167 రూపీస్ బై చేస్తే 258 రూపీస్ అయ్యి వెళ్ళింది జేఎస్డబ్ల్యూ ఎనర్జీ. తర్వాత నేను 100 స్టాక్స్ చదివేస్తాను. నెగిటివ్ స్టాక్స్ ఏమున్నాయని 5 స్టాక్స్ అది కూడా చెప్తాను లాస్ట్లో. ఐఓసి కూడా 90 రూపీస్లో బై ఇచ్చాను. 118 రూపీస్ వెళ్ళింది. తర్వాత బంధన్ బ్యాంక్ 320లో బై ఇచ్చాను. 354 వెళ్ళింది. 10% రిటర్న్స్ ఇచ్చింది. బయోకాన్ 380లో బై ఇచ్చాను. 420 టార్గెట్ వచ్చింది 10%. హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1500 బై ఇచ్చాను. 1545 వెళ్ళింది. 3% పెరిగింది. తర్వాత బజాజ్ ఫిన్ సర్వీస్ వచ్చి 12,100లో బై ఇచ్చాను. 13,920 ఇప్పుడు టార్గెట్ వచ్చింది. 20% టార్గెట్ రీచ్ అయింది. తర్వాత బజాజ్ ఫినాన్స్ 5,000లో బై ఇచ్చాను. 6320 25% రిటర్న్స్ వచ్చింది. తర్వాత విఆర్ఎల్ 317లో బై ఇచ్చాను. 324 అంటే 3% రిటర్న్స్ వచ్చింది. విఎస్టీ టిల్లర్స్ 1975 బై ఇచ్చాము. 2152 వెళ్ళింది. 7% రిటర్న్స్ ఇచ్చింది. తర్వాత టాటా స్టీల్ లాంగ్ 1000 రూపీస్లో బై ఇచ్చాను. 1073 వెళ్ళింది. అంటే 20% రిటర్న్స్ ఇచ్చింది. 200 రూపీస్ పెరిగింది. తిరుమలై కెమికల్స్ 150 రూపీస్లో బై ఇచ్చాను. 199 రూపీస్ వెళ్ళింది. అంటే 30% రిటర్న్స్ వచ్చింది. తర్వాత పూర్వంకార 95 రూపీస్లో బై ఇచ్చాము. 117 రూపీస్ టార్గెట్ వచ్చింది. 30% పెరిగింది. తర్వాత మహేంద్ర హాలిడేస్ 293 బై ఇచ్చాము. 338 వెళ్ళింది. 15% రిటర్న్స్ ఇచ్చింది. తర్వాత ఓరియంట్ సిమెంట్ 143 బై ఇచ్చాము. 156 వెళ్ళింది. 10% రిటర్న్స్ ఇచ్చింది. తర్వాత న్యూక్లియస్ సాఫ్ట్వేర్ 688 బై ఇచ్చాను. 725 వెళ్ళింది. తర్వాత న్యూలాండ్ లాబొరేటరీ 2200 బై ఇచ్చాను. 2270 వెళ్ళింది. 4% రిటర్న్స్ ఇచ్చింది. తర్వాత మోతిలాల్ ఓస్వాల్ 980లో బై ఇచ్చాను. 200 రూపీస్ పెరిగింది. 20% రిటర్న్స్ ఇచ్చింది. జిందాల్ సా 125లో బై ఇచ్చాను. 20% పెరిగింది. 145 టార్గెట్. తర్వాత నేషనల్ అల్యూమినియం 85లో బై ఇచ్చాను. 91 రూపీస్ ఇచ్చింది. తర్వాత ఐఆర్బి 178 బై ఇచ్చాను.
189 వెళ్ళింది. తర్వాత ఆరకల్ ఫిన్సర్వ్ 3943 బై ఇచ్చాను, 4264 వచ్చింది. తర్వాత వింధ్య టెలిలింక్స్ 1360 బై ఇచ్చాను, 1423. తర్వాత టీవీఎస్ శ్రీచక్ర 2234 బై ఇచ్చాను, 2394, 5% పెరిగింది. తర్వాత సవిత ఆయిల్ టెక్ 1477 బై ఇచ్చాను, 1547 వెళ్ళింది, 5% పెరిగింది. తర్వాత క్విక్ వీల్ 284 బై ఇచ్చాను, 316లో ఉంది, 316 టార్గెట్ వచ్చింది, 10%. తర్వాత సుందరం ఫాస్ట్నెస్ 794 బై ఇచ్చాము, 3% పెరిగింది, 815 వచ్చింది, 3%. తర్వాత సుందరం క్లేటన్ 3941 బై ఇచ్చాను, 4250, 10% పెరిగింది. సుందరం బ్రేక్స్ 5% పెరిగింది, 439 బై ఇచ్చాను, 461 వచ్చింది. టాటా స్టీల్ 1200లో రీసెంట్గా బై ఇచ్చాను, 1334 ఈరోజు, 10% పెరిగింది. టాటా ఇన్వెస్ట్మెంట్ 1161 బై ఇచ్చాను, 1181, జస్ట్ 2% పెరిగింది. వీమార్ట్ 5% పెరిగింది, 3328 బై ఇచ్చాను, 3484. తర్వాత వాకర్డ్ 551లో బై ఇచ్చాను, 592, 10% పెరిగింది. తర్వాత సన్ ఫార్మా 600లో బై ఇచ్చాను, 705 వెళ్ళింది, అంటే ఆల్మోస్ట్ 20% పెరిగింది. స్టెర్లైట్ టెక్ 300లో బై ఇచ్చాను, 318 వచ్చింది, అంటే ఆల్మోస్ట్ 7% పెరిగింది. జెన్సార్ టెక్ 356 బై ఇచ్చాను, 422 వెళ్ళింది, అంటే 20% పెరిగింది. టైడ్ వాటర్ ఆయిల్ అది వచ్చి 14,300 ఇచ్చాను, ఆ స్టాక్ వచ్చి స్ప్లిట్ అయింది ఇప్పుడు 2 days బ్యాక్. స్ప్లిట్ అయిన తర్వాత ఇప్పుడు అంటే 1:5 చేశారు. యాజ్ పర్ ఆ రేట్ ప్రకారం చూస్తే 2860 మన బై ప్రైస్ వస్తుంది. అంటే మనం 14,300లో బై చేసాము, అది వచ్చి 5గా స్ప్లిట్ అయింది. స్ప్లిట్ అయిన తర్వాత 2860 అంటే 5 shares మన చేతిలో ఉన్నది. 2860 లెక్కన మనకి షేర్ ప్రైస్ పడింది మనకు ఉన్న తర్వాత. ఇప్పుడు 3435 మార్కెట్లో ఉంది, 20% రిటర్న్స్లో ఉంది. తర్వాత వచ్చి టీటీకే హెల్త్ కేర్ 5% రిటర్న్స్లో ఉంది. ఎస్బీఐ 3% రిటర్న్స్ వచ్చింది. ఎస్బీఐ లైఫ్ 1014 బై ఇచ్చాను, 1119 వెళ్ళింది, 10% రిటర్న్స్ ఇచ్చింది. శివా మిల్స్ 90 రూపీస్లో బై ఇచ్చాను, 103 ఫ్రీజ్లో ఉంది, ఈరోజు కూడా చూశాను, 10% ప్రాఫిట్లో ఉంది. తర్వాత స్వెలెక్ట్ ఎనర్జీ 242 బై ఇచ్చాను, 269 వెళ్ళింది, 7% రిటర్న్స్ ఇచ్చింది. అంబుజా 404లో బై ఇచ్చాను, 414 వెళ్ళింది, 3% రిటర్న్స్ ఇచ్చింది. ఆటోమేటిక్ యాక్సెల్ 1355 బై ఇచ్చాను, 1563 వెళ్ళింది, 15% రిటర్న్స్ ఇచ్చింది. ఏవిటీ న్యాచురల్టీ 77లో బై ఇచ్చాను, 83 వెళ్ళింది, ఆల్మోస్ట్ 10% దాకా వచ్చింది. బిర్లా కార్పొరేషన్ 1414లో బై ఇచ్చాను, 1580 దాకా వెళ్ళింది, 10% రిటర్న్స్ ఇచ్చింది. కార్బోరండమ్ యూనివర్సల్ 637 బై ఇచ్చాను, 697 వెళ్ళింది, 10%. తర్వాత సెంచురీ టెక్స్టైల్స్ 694 బై ఇచ్చాను, 723 వెళ్ళింది. ఐటీసీ 211లో బై ఇచ్చాను, 219 వెళ్ళి మళ్ళీ 200 వచ్చి మళ్ళీ ఇప్పుడు పెరిగింది. హెచ్డిఎఫ్సి లైఫ్ 680లో బై ఇచ్చాను, 731 వెళ్ళింది, అంటే ఆల్మోస్ట్ ఒక 10% దాకా పెరిగింది. తర్వాత హెచ్సిఎల్ టెక్ 950లో బై ఇచ్చాను, 1052 వెళ్ళింది, 10% పెరిగింది. సిఎట్ 1350 బై ఇచ్చాను, 1477 వెళ్ళింది, 10% పెరిగింది. ఎస్కాట్ 1195 బై ఇచ్చాను, 1241, 5% పెరిగింది. ఏయూ స్మాల్ బ్యాంక్ 982లో బై ఇచ్చాను, 1260 పెరిగింది, 25% పెరిగింది. ప్రెస్టీజ్ 297లో బై ఇచ్చాను, 350 వెళ్ళింది. తర్వాత 2 స్టార్ 860లో బై ఇచ్చాను, ఒక 27 రూపీస్ పెరిగింది. తర్వాత ఎవెల్స్ ఇండియా 1090లో బై ఇచ్చాను, 1184 వెళ్ళింది, 10% పెరిగింది. తర్వాత ఇండియా సిమెంట్స్ 185 బై ఇచ్చాను, 10% పెరిగింది, 205 వెళ్ళింది. ఇండో రెమెడీస్ 418లో బై ఇచ్చాను, 492 వెళ్ళింది, అంటే 20% పెరిగింది.
తర్వాత జిఎన్ఎఫ్సి 370 బై ఇచ్చాను, 381 వెళ్ళింది, 5% పెరిగింది. తర్వాత హిందుస్థాన్ జింక్ 344 బై ఇచ్చాను, 350, 2% పెరిగింది. ఐడిఎఫ్సి 57 బై ఇచ్చాము, 63 హై చూసింది. ఇంకా కొద్దిగే, ఎందుకంటే మొత్తం 100 స్టాక్స్ కదా టోటల్గా. తర్వాత పవర్ గ్రిడ్ 220లో ఇచ్చాను, 251 వెళ్ళింది, అంటే ఆల్మోస్ట్ 15% పెరిగింది. ధర్మెక్స్ 1494 బై ఇచ్చాను, 1535, 2% పెరిగింది. ఫిలిప్స్ కార్బన్ 232లో బై ఇచ్చాను, 262 వెళ్ళింది, 10%. ఎస్కేఎఫ్ ఇండియా 2550 బై ఇచ్చాము, 3024, అంటే 20% పెరిగింది. అశోక్ లేలాండ్ 126 బై ఇచ్చాను, 132 వెళ్ళింది, 5%. తర్వాత అపోలో టైర్ 233 బై ఇచ్చాను, 241 వెళ్ళింది, 5%. మళ్ళీ యాక్సిస్ బ్యాంక్ 749లో బై ఇచ్చాను, 778 వెళ్ళింది. తర్వాత బీపీసీఎల్ 482 బై ఇచ్చాను, 493 దాకా వెళ్ళి 2% పెరిగింది. తర్వాత భారత్ రాసియామ్ 12,928 ఇచ్చాను, 15,000 వెళ్ళింది, అంటే 20% పెరిగింది. తర్వాత షాపర్ స్టాప్ 230 బై ఇచ్చాను, 270 వెళ్ళింది, 20% పెరిగింది. ఇంజనీర్స్ ఇండియా 81 బై ఇచ్చాను, 84 వెళ్ళింది, 5% పెరిగింది. గోడ్రేజ్ అగ్రోవైట్ 575 బై ఇచ్చాము, 672 దాకా వెళ్ళింది, అంటే 20% పెరిగింది. గ్లెన్మార్క్ 638 బై ఇచ్చాను, 690 వెళ్ళింది, 10% పెరిగింది. తర్వాత నాట్కో ఫార్మా 1087 బై ఇచ్చాను, 1189 వెళ్ళింది. సుప్రజిత్ 289 బై ఇచ్చాను, 325 వెళ్ళింది, 15% పెరిగింది. తర్వాత వచ్చి ఎన్ఎల్సి 62 బై ఇచ్చాను, 65 వెళ్ళింది. తర్వాత రాజేష్ ఎక్స్పోర్ట్ 583లో బై ఇచ్చాను, 610 దాకా వెళ్ళింది, 5% పెరిగింది. తర్వాత రేమన్స్ 432 బై ఇచ్చాను, 473 వెళ్ళింది, 7% పెరిగింది. ఇప్పుడు టోటల్గా నేను ఆల్మోస్ట్ ఇప్పుడు 100 స్టాక్స్లో చెప్పేశాను. ఒక 5 స్టాక్స్ మాత్రం నెగిటివ్లో ఉంది. 5 స్టాక్స్ ఏ స్టాక్స్ అని చెప్తాను. కొటాక్ వచ్చి 1814లో బై ఇచ్చాను, ఇప్పుడు 16 సంథింగ్లో ఉంది. వక్రంగి 47లో బై ఇచ్చాను, అది 37లో ఉంది. హీరో మోటార్ అంటే యావరేజ్ ప్రైస్ చేసి 3000 నేను బై చేయమని చెప్పున్నాను, ఇప్పుడు అది కొద్ది డౌన్లో ఉంది. లూపిన్ కూడా 1230లో బై చేయమని చెప్పాను, ఇప్పుడు 1100లో ఉంది. తర్వాత హిందుస్థాన్ జింక్ 344 బై చేయమని 311లో ఉంది. అంటే ఈ 5 స్టాక్సే చూడండి, 95 స్టాక్స్ ప్రాఫిట్లో ఉన్నాయి, 5 స్టాక్స్ మనకి లాస్లో ఉంది. చాలామంది అడుగుతారు, ఈ 5 స్టాక్సే అడుగుతారు. 95 స్టాక్స్ ర్యాలీ వెళ్ళింది అడగరు, ఎందుకంటే వాళ్ళు ఈ 5 స్టాక్స్లో కొని ఉంటారు, 95 స్టాక్స్ మిస్ చేసి ఉంటారు. అందుకనే నేను చెప్తాను, ఒక అతను నేను చెప్పింది అన్ని స్టాక్స్లో పెట్టి మంచి ప్రాఫిట్లో ఉన్నాడు. నాకు అతను కాల్ చేసి, సార్ మీరు ఈ ప్లాట్ఫామ్లో ఇంత సర్వీస్ చేస్తున్నారు, రియల్లీ మీకు అంటే అంత ప్రైస్ చేశాడు. అంటే నేను అనేది అతను ప్రైస్ చేసినందుకు దానికి అనట్లేదు. నేను ఇంత రీసెర్చ్ చేసి ఇంత ల్యాబ్లో ఇచ్చింది ఇది వచ్చి అంటే 100 స్టాక్స్ నేను రీసెర్చ్ చేసి ఇచ్చాను, దాని ఫలితం వచ్చి మీరు చూశారు కదా, 95 స్టాక్స్ ర్యాలీ వెళ్ళింది. ఇప్పుడు నెక్స్ట్ మంత్కి ఇంకా చాలా స్టాక్స్ ఉన్నాయి. యాక్చువల్గా డెఫినెట్గా నేను నా టైం స్పాట్ చేసి, ఎందుకంటే నేను ఇప్పుడు హైదరాబాదులో ఐటీసీ కోహినూర్లో నాది ఒక పెయిడ్ వర్క్షాప్ ఉంది. ఆ పెయిడ్ వర్క్షాప్ అది ఫినిష్ చేసుకున్న తర్వాత కూడా నేను దాంట్లో కొద్దిగా బిజీగా ఉన్నాను. ఇప్పుడు ఆ పెయిడ్ వర్క్షాప్ ఇప్పుడు ఐటీసీ కోహినూర్లో హైదరాబాద్ ఆగస్ట్ 14th and 15th ఉంది. అది నేను ఫినిష్ చేసుకున్న తర్వాత డెఫినెట్గా ఇంకా మంచి స్టాక్స్ మనం సుమన్ టీవీ ప్రేక్షకులకి డెఫినెట్గా ఇస్తాను. ఇన్ బిట్వీన్లో కూడా నేను మంచి స్టాక్స్ నేను సెలెక్ట్ చేసి నేను ఇస్తాను. ఎందుకంటే మీ అందరూ నాకు చాలామంది నన్ను అడుగుతున్నారు, సార్ చాలామంది అంటే ఈ స్టాక్స్ అసలు ఇన్ని స్టాక్స్ ఇచ్చి దాని పర్ఫార్మెన్సు అసలు మీరు ఎలా ఇవ్వగలుగుతున్నారు సార్ అని అడిగారు. డెఫినెట్గా నేను దీనికోసం చాలా స్ట్రెయిన్ చేస్తున్నాను. ఎందుకంటే చాలామంది అడుగుతారు,
సార్ దీనికి ఏదన్నా మీరు ఏదైనా ఎలా చెప్పాలంటే ఆహ్, ఆటోమేటెడ్ ఏదన్నా వాడుతున్నారా? అది సిగ్నల్ కాదు. ఇది ఈక్విటీ ల్యాబ్‌లో వెళ్ళి నేను కూర్చొని నాకు చాలా టైం అవుతుంది. ఎందుకంటే ఆటోమేటెడ్ చాలా ఉన్నాయి. మనకి బ్రేకౌట్స్ వస్తే అది చెప్పేస్తది. అది చెప్పేస్తాం. అలా కాదు. అలా చేశారంటే నష్టపోతారు. ఒక స్టాక్ మనం అనలైజ్ చేయాలంటే దానికి చాలా మనం బ్రెయిన్ వాడాలి. చాలా మన ఎక్స్‌పీరియన్స్ మొత్తం దాంట్లో మనం చూడాలి. ఎందుకంటే నా 21 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌లో ఊరికేనే ఒక స్టాకు ఒక సాఫ్ట్‌వేర్ వచ్చి చెప్పేస్తుంది. ఇక్కడ బ్రేకౌట్ వచ్చింది. ఇలా అంటే అలా కాదు. అయన్నీ ఫేక్ బ్రేకౌట్స్ ఉంటాయి. ఒక స్టాక్ రియల్‌గా లోపల ఈక్విటీ ల్యాబ్‌లో నేను అనలైజ్ చేసి నాకు చాలా టైం పడుతుంది. మీ అందరికీ తెలుసు. అని చాలా సార్లు చెప్పాను. ఎందుకంటే మన సుమన్ టీవీ ప్రేక్షకుల కోసమే నేను డెఫినిట్‌గా వాళ్ళు నన్ను చాలా అడుగుతారు. ఇంకా ఇవ్వండి సార్, ఇంకా ఇవ్వండి సార్. డెఫినిట్‌గా నేను డైలీ ఒక వీడియో ఇస్తున్నాను మీకోసం. నేనిచ్చాను 95 చూడండి. నేను 100 స్టాక్స్ ఇస్తే ఆ 100 స్టాక్స్ లిస్ట్ చదివాను. అంటే అది నాకు ఇది ఎందుకంటే నేను ప్రూవ్ చెప్పాను, చేశాను, ప్రూవ్ చేశాను. అది నాకు కావాలి. ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ అది. స్టాక్స్ చెప్పేసి అలా వెళ్ళిపోవడం అలా కాదు. డెఫినిట్‌గా ఆ స్టాక్స్ చెప్పాము. మనం ఎందుకు అసలు చూడండి ఇప్పుడు మార్కెట్ 16,000లో ఉంది. ఈ 16,000లో నిలబెట్టే నేను ఈ స్టాక్స్ అన్ని పైకి మనది వెళ్ళింది. అంటే మీరు ఆలోచించండి. అప్పుడు అనాలిసిస్ అనేది ఏంటి? స్టాక్ స్పెసిఫికేషన్ అంటారు చూసారా? అదే. ఎందుకంటే నిఫ్టీ 50లో ఏ స్టాక్స్ నిఫ్టీ పడితే కింద పడుతుంది. నిఫ్టీ పెరిగితే నిఫ్టీ పెరుగుతుంది. నిఫ్టీ 50లో. బట్ మిగతా స్టాక్ స్పెసిఫికేషన్ వచ్చి టోటల్‌గా అనాలిసిస్ చేయాలి. అయన్నీ అనాలిసిస్ చేస్తేనే డెఫినిట్‌గా ఉంటది. చూడండి నేను చెప్పిన 100 స్టాక్‌లో 95 స్టాక్స్ ర్యాలీ వెళ్ళింది. ఒక్క 5 స్టాక్స్ అది కూడా చదివేశాను నేను. ఎందుకంటే మన ప్రజలు ఏం చేస్తారంటే ఆ 5 స్టాక్స్ మాత్రమే కామెంట్స్‌లో అడుగుతారు. మిగతా 95 స్టాక్స్ ర్యాలీ వెళ్ళింది. వాటి గురించి ఏం మాట్లాడరు. అది జనరల్‌గా తెలిసిందే. సుమన్ టీవీ ప్రేక్షకులకి ఇంకా ఎక్కువ మీకు చాలా ఇన్ఫర్మేషన్స్ కావాలంటే నా గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఉంది. మీరు వెళ్ళి అక్కడ చూడండి. ఇక మీకు మంచి ఇన్ఫర్మేషన్స్ దొరుకుతుంది. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం.